ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా భూములు కొనాలన్నా, గృహాలు కొనాలన్నా, బంగారంలో పెట్టుబడులు పెట్టాలన్నా డబ్బు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. పెట్టుబడులు పెట్టగలుగుతారు, లాభాలు కూడా పొందగలుగుతారు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగులకు కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఇంటర్వ్యూలో టెన్షన్లు పడకండి, కానీ ఉద్యోగాలు వస్తాయి. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి వీసాలు మంజూరు అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిపి విహారయాత్రలు చేయాలనుకున్న వారికి అనుకూలంగా కనపడుతుంది విదేశాలకి. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడంతో పాటుగా ఆహారంలో మార్పులు, జీవన శైలిలో మార్పులు తీసుకురావడం వల్ల అనుకూలంగా కనపడుతోంది. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతోంది. అలాగే సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ, పిల్లల అభివృద్ధి చూసి ఆనందపడడము జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో కొన్న భూములకి రేట్లు పెరుగుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలకు సంబంధించినటువంటి ఈ యొక్క మెచ్యూరిటీ వచ్చి మీకు డబ్బులు పొందే అవకాశాలు ఉన్నాయి. దాచుకున్న డబ్బులు వృద్ధి అవుతాయని చెప్పొచ్చు. అలాగే పెట్టుబడులు దేంట్లో పెట్టినా సరే, షేర్లు కానీ, ట్రేడుల్లో కానీ డబ్బులు పెట్టినా సరే, ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పెట్టినట్లయితే మీకు లాభాలు కనపడుతూ ఉంటాయి. అయితే ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకునేలా బిహేవ్ చేస్తారు. అలాగే పెద్దలకు సంబంధించినటువంటి ఆస్తులు సంక్రమించే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగుతాయి. పెద్దల ఆస్తులు కోర్టు వివాదాల నుంచి పరిష్కారం చేసుకోవడం లాంటివి కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు పరిష్కారాలు అవుతాయి. అపార్థాలు తగ్గుతాయి. ఆనందంగా ఉంటారు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు పెట్టే పెట్టుబడులన్నీ వృద్ధి అవుతాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే విహారయాత్రలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిపి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు ఆటంకాలు తొలగుతాయి. ప్రేమించిన వాళ్ళతో పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు, కుటుంబంలో ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి.